ఎందుకురా గో బ్యాక్ చేసి గో బ్యాక్ మా గో బ్యాక్. పర్లేదులేమా. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యువర్స్ లక్కీ బ్లాగ్స్. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఉంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి మాత్రం చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇంకా ఈ వీడియో వచ్చేసి December 31 రోజు అన్నమాట. స్కూల్లో అయితే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. మా పాప బర్త్డే రోజు మాత్రం ఎప్పుడు కూడా స్పెషల్గా కనిపించదు, ఎందుకంటే ఆ రోజు అందరూ స్పెషల్గానే ఉంటారనమాట సెలబ్రేషన్స్లో. అదనమాట 31 వచ్చేసి జెస్సీ బర్త్డే. ఇటే అడ్డంగా తిప్పేదా? వేస్తాను, అక్కడ వేస్తాను. ఎంత లెంత్ కావాలి సుజాత? ఎంత లెంత్ కావాలి? జెస్సీ బర్త్డే నింది ఇక్కడేంది ముగ్గులు వేసుకుంటూ కూర్చున్నారు అనుకుంటున్నారా? న్యూ ఇయర్ కదండి. మా అపార్ట్మెంట్ ముందు కూడా మేమైతే ముగ్గులు అయితే వేసుకుంటున్నాము. ఇలా సింపుల్గా హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పేసి ఇలా రాసేసి ముగ్గులు అయితే సెలెక్షన్ చేసి ఈ ముగ్గు సెలెక్ట్ చేసి వేశారనమాట. అందులో నా హ్యాండ్ కూడా ఉందనుకోండి, అది వేరే విషయం. జెస్సీకి అయితే మార్నింగ్ నేను చాక్లెట్లు అవేమీ పంపించలేదు. ఇంకా నేను పాపను ఫస్ట్ స్కూల్కి పంపించేసి ఆ తర్వాత నేను బయటికి వెళ్ళి తనకు కావాల్సిన పెన్నులు, పెన్సిళ్ళు, ఇంక ఇవన్నీ కూడా తీసేసుకొని చాక్లెట్స్ అవన్నీ తీసుకొని తర్వాత స్కూల్కి వెళ్ళి ఇచ్చేసి వచ్చాను. కూతురు పంపించుకున్నావురా నువ్వు? ఒరే నమ్మే లాగుండు, గడ్డం కింద చేయబెట్టారా? కూతురు ఫోన్ ఇచ్చినట్టు అదే ఇలా పెట్టుంది. మమ్మీ ఆ చేతి మమ్మీ కనీసం వేసినట్టుగా ఉండు. ఇది తల్లి చూడు, తీసేయమా. చెప్పుల దగ్గర ఉన్నాయి బయట. ఏం కదలే, యూట్యూబ్ వస్తూ ఇంటికి కావాల్సినవి కూడా కొన్ని తీసుకొని ఇంటికైతే వచ్చాను. ఇంటికి వచ్చి అన్నం తినేసి కాసేపు అలా రెస్ట్ తీసుకోగానే మా వాళ్ళైతే కాల్ చేశారు, కిందికి వచ్చేసేయండి ముగ్గులు అయితే స్టార్ట్ చేసాము అని. సరే అని చెప్పి కిందికి వచ్చేసరికి ఆల్మోస్ట్ సగం ముగ్గులు అయితే అయిపోయాయి. ఆ తర్వాత కొంచెం అటు ఇటు నేను కూడా చేసినట్టుగా యాక్టింగ్ చేసేసి చిన్న క్లిప్ అయినా తీద్దామని చెప్పి వీడియోలు తీయడంలో మునిగిపోయాను. ఈలోగా ఇంకా పిల్లలు కూడా రానే వచ్చారనమాట. మా అల్లరితోటి ముగ్గు అటు చేసి ఇటు చేసి ఆ రంగు బాగాలేదు ఈ రంగు బాగాలేదు అని చెప్పి రంగులు మార్చేసి ఇదంతా చేసే లోపల మా పిల్లలు కూడా వచ్చారు. పిల్లలు కూడా ముగ్గేసినట్టుగా యాక్టింగ్ చేయాలిగా, పైకి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని రమ్మని చెప్పి వాళ్ళు కూడా ముగ్గులు అయితే పాల్గొన్నారు ఫోటోలు దిగడానికి. ఇదనమాట. ఫైనల్గా అయితే మా న్యూ ఇయర్ ముగ్గు ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. ఈ ముగ్గు వేయడానికి చాలానే కష్టపడ్డామండి, ఎందుకంటే ఒకళ్ళ చెయ్యి కాదు కదా, అక్కడ అందరం వేసినాం కాబట్టి ఈ కలర్ బాగాలేదు, ఈ రంగు బాగాలేదు, ఇదైతే బాగుంటుంది, ఇలా డిస్కషన్ చేసి వేసేసరికి ఫైనల్గా అయితే ముగ్గు ఇలా వచ్చింది. నాకైతే ముగ్గు చాలా బాగా నచ్చిందండి. నేనైతే రంగులు అవి అంతగా వేయలేదు కానీ కొంచెం అవుట్లైన్ గీసానమాట అంతే. ఆ తర్వాత ఇలా ఫోటోల కోసం పోజులు ఇచ్చినట్టుగా కలర్స్ వేస్తున్నట్టుగా అయితే యాక్టింగ్ అయితే చేస్తున్నాను అంతే. నేనైతే అంతగా వేయలేదండి, నాకు పెద్ద పెద్ద ముగ్గులు అయితే రావు. ఎక్కడికి వెళ్ళినా చిన్న చిన్న ప్లేసే కాబట్టి ముగ్గులన్నీ మర్చిపోయాను. ఇంకా సంక్రాంతికి అట్లా వచ్చినా కూడా మా ఇంటి దగ్గర మా చెల్లెళ్ళే వేస్తారు కాబట్టి నేను ఆ పని అంతగా ఇంకా పట్టించుకోను అనమాట. కానీ ముగ్గు అయితే చాలా బాగుండింది. పైన న్యూ ఇయర్ రాసింది కూడా చాలా బాగుండింది. ఫైనల్గా ఇంత కష్టపడి ముగ్గులు వేసిన తర్వాత ఫోటోలు దిగాలిగా, ఇక్కడైతే మేము ఫోటోలకు పోజులు ఇచ్చుకుంటున్నాము. ఇదైపోయిన తర్వాత పైకి వెళ్ళేసి ఫాస్ట్గా పిల్లల్ని రెడీ చేసుకొని ఇంట్లో కేక్ కటింగ్ చేసుకొని ఈలోగా కిందకి వచ్చేసామన్నమాట. ఇంకా కింద అయితే పానీపూరి, అది మంచూరియన్, ఇంకా అవన్నీ చాటు ఇదంతా వచ్చాయి. ఆ తర్వాత భోజనాలు కూడా వచ్చాయి అనమాట. పిల్లలందరూ కిందికి వెళ్ళిపోయారు. వాళ్ళని కొంతమందిని కొంచెం రిక్వెస్ట్ చేసుకొని లాక్కొని వచ్చి చిన్నగా ఇలా కేక్ కట్ చేసుకొని మళ్ళీ వెంటనే కిందికి వెళ్ళిపోయాము. ఇంకా కేక్ కూడా మధ్యాహ్నం టైంలో నేను వెళ్ళి తీసుకొని అయితే వచ్చానమాట. ఇంకా మా పిల్లలైతే లక్కీ అయితే అసలు రాలేదండి, తర్వాత లేట్గా వచ్చాడు. వాడు సిట్లు ఆడుతున్నాడు అనమాట, ఇంకా అందుకని చెప్పి వాడు రాలేదు.
ఇంకా పక్కన పిల్లలు ఉంటారు కదా ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లలు, వాళ్ళనైతే కొంతమందిని అంటే అందరూ పానీపూరి ఇవంతా భోజనాలు వచ్చాయి కదా కిందికి, అక్కడ బిజీగా ఉన్నారనమాట. అక్కడికి వెళ్ళి వీళ్ళని కొంతమందిని అయితే లాక్కొని వచ్చాను. ఇంకా తొందరగా కేక్ కటింగ్ చేసుకొని, అసలు మేమైతే నేను మామూలుగానే మీకు తెలుసు ఏం సెలబ్రేట్ చేయను పిల్లలకి, జస్ట్ కొత్త డ్రెస్ కొనిస్తాను. ఇంకా ఒక కేక్ తెచ్చి వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం కేక్ అయితే కట్ చేపిస్తాను అంతే. ఇంకా పెద్దగా సెలబ్రేషన్స్ అయితే చేయను. ఫస్ట్ సెకండ్ బర్త్డేలు గ్రాండ్గా చేశాను కానీ ఆ తర్వాత నార్మలేనండి. ఇందుకే మీ అందరూ లేట్గా అయినా సరే జెస్సీని అయితే బ్లెస్ చేయండి. ఇంక ఇక్కడైతే ఫోటో దిగుదామని చెప్పేసి నించోబెడితే మా వాళ్ళు అయితే తేపకొకరు కదులుతారు. మా లక్కీ చూసారు కదా, ఒరే అందరూ గ్రాండ్గా రెడీ అవుతున్నారా, నువ్వు కొంచెం రెడీ అవ్వరా అంటే సెటిల్కి ఈ షార్ట్ అయితేనే కంఫర్ట్గా ఉంటుందని చెప్పేసి వాడు అదే వేసుకున్నాడు. కేక్ కటింగ్ కంటే ముందే మేము అందరం కిందికి వెళ్ళి పానీపూరి, చాట్, మంచూరియన్ అది ఫుల్గా లాగించేసే వచ్చామన్నమాట. ఇంకా కేక్కి మాకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదనమాట. తర్వాత మళ్ళీ భోజనాలు వస్తాయంట. ఇంకా మళ్ళీ కిందికి వెళ్ళాలని చెప్పేసి హడావిడిగా ఇలా వాళ్ళ డాడీ కూడా ఇంకా ఆఫీస్ నుంచి ఇంటికి రాలేదు, అదో టెన్షన్ అనమాట. అందరూ కిందికి వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు. వీళ్ళ డాడీ మాత్రం అసలు 10:30కి వచ్చారు. అందరూ ఆల్మోస్ట్ భోజనాలు చేసేసిన తర్వాత వచ్చారు. జెస్సీకి అయితే అది కొంచెం డాడీ లేరనేది కొంచెం బాధ ఉందనమాట. ఇంకా వీళ్ళు జెస్సీని కాలు మొక్కు అని చెప్పేసి అది మాత్రం మొక్కలేదు, కానీ వీళ్ళందరూ కాలు మొక్కుతున్నారు. ఇంకా వెనకాల డస్ట్బిన్ అవి ఇవి కనిపిస్తున్నాయి, ఏమనుకోవద్దండి. ఇంకా వీళ్ళన్నాక అవి ఇవి ఉంటాయి కదా, అదిగాక కింద నుంచి వచ్చేసరికి లేట్ అయిపోయింది. తర్వాత మేమందరం కిందికి వెళ్ళేసరికి కొంచెం హడావిడైపోయింది అనమాట. నేనే చెప్పాను కదా ఎలా ఉంటే అలాగే వీడియోస్ పెడతాను. ఇంకా దానికోసమే సపరేట్గా రెడీ అయ్యో లేకపోతే సపరేట్గా డెకరేట్ చేసి క్లీన్ చేసి అట్లా అంతా ఏమి ఉండదు. ఇంకా కింద అందరూ కిందికెళ్ళిపోయారు. ఇంకా ఇక్కడ అనుష అక్క అయితే ఒక్కతే ఉన్నారు పైన. సరే అని చెప్పి ఆ అక్కనైతే పిలుచుకొని వచ్చేసాను. ఎలాగో ఈవినింగ్ వంట చేసే పని లేదు కాబట్టి కొంచెం ఫ్రీగా ఉన్నామని చెప్పొచ్చు. ఇంకా అనుష అక్క అంటుంది అనమాట, బర్త్డే నీదా జెస్సీదా, నువ్వు కట్ చేస్తున్నావు అని చెప్పేసి. ఇదండి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మేమైతే కేక్ కట్ చేసుకొని కొంచెం కేక్ తినేసి ఆ తర్వాత అయితే కిందికి వెళ్ళిపోయాము. ఇంకా మళ్ళీ కిందికి వెళ్ళిన తర్వాత వీడియో అనేది మీతో షేర్ చేస్తాను. కింద కూడా గేమ్స్ అవన్నీ స్టార్ట్ చేశారనమాట. మనం చిన్నప్పుడు ఆడేవాళ్ళం కదా లెమన్ అండ్ స్పూన్ గేము, అది కూడా పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ పెట్టారు. ఆ తర్వాత చైర్స్ గేమ్స్ పెట్టారు. పిల్లలకి కూడా కొన్ని గేమ్స్ అయితే పెట్టారు. పెద్దవాళ్ళకి కూడా చైర్స్ అండ్ లెమన్ అండ్ స్పూన్ పెట్టారనమాట. ఈ సరదాగా కొంచెం అందరం కలిసి సరదాగా ఉండడం కోసం ఇలాంటి గేమ్స్ పెట్టారు. అలాగే చిన్న గిఫ్ట్లు కూడా ఇచ్చారంట. ఇంకా తర్వాత అయితే భోజనాలండి. గేమ్స్ అంతా అయిపోయిన తర్వాత భోజనాలు. ఇంక ఇక్కడైతే ఇగో చూసారు కదా, లక్కీ వెళ్ళి వీడియో తీసుకొని వచ్చాడు. అప్పడము, పూరి, వడ, అలాగే గోంగూర చట్నీ, సాంబారు, రసము, చికెన్ కర్రీ, పన్నీర్ కర్రీ, ఇట్లా బిర్యానీ రైస్, వైట్ రైస్ ఉందో లేదో గుర్తులేదు, ఇది కర్డ్ రైస్ అనమాట. ఇంక ఇట్లా అంతా పెరుగు చట్నీ ఇవన్నీ అయితే ఉన్నాయన్నమాట. ఎవరికి నచ్చింది వాళ్ళైతే వేసుకొని తినచ్చు. ఇంకా మేమైతే అన్నం తిన్న తర్వాత అలా ముగ్గులు చూద్దామని చెప్పేసి, ఇంకా 2 అపార్ట్మెంట్లు ఉంటాయి, వేరే అపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడ వేశారు పక్కన వాళ్ళు. ఆ ముగ్గు ఎలా ఉంది చూద్దామని చెప్పేసి టెంపుల్ దగ్గర వేశారు అనమాట. మా అపార్ట్మెంట్ లో గణేష్ టెంపుల్ అండి, ఇది ఎంట్రన్స్ లోనే ఉంటుంది. డైలీ బయటికి వెళ్ళేటప్పుడు లోపలికి వచ్చేటప్పుడు గణేష్ అని అందరు మంచిగా ఉండాలని దీవించమని అడుగుతూ ఉంటాను. నేనైతే నచ్చుతుంది నాకు, అక్కడ ప్రశాంతంగా ఉంటుంది, అప్పుడప్పుడు వెళ్ళి కూర్చుంటాను కదనమాట. ఇక్కడ కూడా ముగ్గు చాలా బాగా నచ్చింది నాకైతే, బాగా వేసారనిపించింది. అక్క ఆగండి, అక్కనే వస్తాను. ముగ్గు అయితే చూసేసి ఇంకా అలాగా చిన్న క్లిప్ తీసుకొని ఇక్కడికి మళ్ళీ రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాము. సైడ్ అయితే అటు ఇటు ఇవి ఏమంటారు లైటింగ్స్ అయితే వేశారనమాట. వీడియో తీయడమే కానీ నేను అసలు కనిపించలేదని చెప్పేసి ఇక్కడైతే చిన్న క్లిప్ తీయమని చెప్పేసి ఇంకా అక్కకైతే ఫోన్ ఇచ్చాను, అక్క తీసింది. ఆ తర్వాత చెప్పాను కదా లేడీస్ గేమ్స్ పెడుతున్నారని, లేడీస్ గేమ్స్ అయితే అయిపోయింది. పిల్లలు అయితే గేమ్స్ ఆడుతున్నారనమాట. సరే అని చెప్పి మా బాబు ఇది సెటిల్ ఆడుతున్నారండి. ఇంకా వీళ్ళైతే రన్నర్స్ కింద వచ్చారంట సెటిల్లో కదనమాట. నేను వాడు ఆడుతుంటే చిన్న క్లిప్ తీసుకున్నాను. అంతా అయిపోయిన తర్వాత చెప్పాను కదా 10:30 ఆ టైంలో 10:30 టైంలో వచ్చారని మా వారు. అప్పుడైతే ఇంకా ప్లేట్ పెట్టించుకొచ్చి ఇస్తే తనైతే తింటున్నారు. ఆ తర్వాత అయితే ఇక్కడ డ్యాన్స్ ప్రోగ్రామ్ పెట్టారు పిల్లలకి. పెద్దవాళ్ళకి చేసేది అయిపోయిన తర్వాత పిల్లలకి డ్యాన్స్ పెట్టారనమాట. పిల్లలు డ్యాన్స్ వేస్తున్నారు. పిల్లలందరూ చాలా బాగా పార్టిసిపేట్ చేశారండి, చాలా బాగా వేశారనిపించింది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు స్టేజ్ ఫియర్ లేకుండా వెళ్ళి వేయడం అది మంచిగా ఉందన్నమాట. నాకైతే అలా నచ్చింది.
పిల్లలు డ్యాన్స్ ఎంతవరకు వేసినా స్టేజ్ ఫియర్ లేకుండా అలా వెళ్ళి వేస్తే ఏంటంటే వాళ్ళకి రేపొద్దున బయటికి వెళ్ళినప్పుడైనా సరే ఆ భయము బిడియం అనేది లేకుండా ఉంటుంది. కానీ పిల్లలు డ్యాన్స్ కూడా చాలా బాగా వేశారు. అబ్బాయిలు అమ్మాయిలు అందరూ పార్టిసిపేట్ చేశారు. జెస్సీ కూడా భరతనాట్యం క్లాసెస్కి వెళ్తుంది కానీ తనైతే ఇంకా పూర్తిగా నేర్చుకోలేదు. అండ్ దీంట్లో పార్టిసిపేట్ చేయాలంటే నేమ్స్ ఇవ్వాలంటే ఆ విషయం నాకు తెలియదు. జెస్సీ తర్వాత చెప్పింది. ఇంకా సరే అని చెప్పేసి ఇంకా జెస్సీ వాళ్ళు కూడా స్పూన్ అండ్ అదే లెమన్ స్పూను ఆ గేమ్ ఉంటుంది కదా, దాంట్లో అయితే పార్టిసిపేట్ చేశారంట. అప్పుడు నాకు తెలియదు, మేము ముగ్గు చూడడానికి వెళ్ళినప్పుడు వీళ్ళు ఆడారు. ఇంకా సరే అని చెప్పేసి ఇంకా మేమైతే ఈ డ్యాన్స్లు అవి ఇవి చూసిన తర్వాత ఇంకా కరెక్ట్గా 12కి ఒక 5 మినిట్స్ ముందుగా గ్రౌండ్కి అయితే వచ్చేసామన్నమాట, పార్క్ దగ్గరికి. అక్కడికి వచ్చిన తర్వాత కేక్ కటింగ్ అనమాట. రారా అడుగుతే మా పాపను జాయిన్ చేసుకోండి. అక్కడైతే కేక్ కటింగ్ అయితే అయిపోయింది. కేక్లు అది కట్ చేసిన తర్వాత ఇంకా మేమైతే పైకి వెళ్తూ లిఫ్ట్ దగ్గర మళ్ళీ 2 ఫొటోస్ అయితే ఇలా తీసుకున్నాము. ఇదండి ఫైనల్గా అయితే ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత మా బాబు అయితే మామూలుగా సెటిల్లో రన్నర్గా వచ్చాడని చెప్పాను కదా, వాడైతే ఏదో గిఫ్ట్ తీసుకొని ఇంటికి వస్తే జెస్సీ మాత్రం లోపలికి రానియకుండా నువ్వు బయటే ఉండని, నేను వీడియో తీయాలి అని చెప్పేసి బయట ఉంచి నాతో వీడియో తీపిస్తుంది అనమాట. సరే అని చెప్పి ఏదో గిఫ్ట్ వచ్చింది కదా, వాడు దానికోసము పానీపూరి తినలేదు, మంచూరియా తినలేదు, చాట్ తినలేదు, ఫుడ్ కూడా సరిగ్గా తినలేదు. నిజంగా అసలు గేమ్స్కి వెళ్ళాడు పాపం. ఇప్పుడు కూడా కేక్ తినకుండా మాకు గిఫ్ట్ ఇత్తరా చెడ్డి అది తెలుసా, ఇంకేం తెలుసా, ఏదో బాటిల్ లాగా ఉందిరా. ఇంకో విషయం చెప్పనా ఏంటంటే రన్నర్స్ నాన్న వీళ్ళు. కబడ్డీనా ఆగలకి సీజన్ చేసి మమ్మీ ఓపెన్ చేసి నీ బట్ట కాదు రోజు అయిపోయింది బుదిగిపోయలే ఏమో మమ్మీ బాటిల్ అసలు మేము కనపడుతున్నావా? బెస్ట్ క్వాలిటీ అంత లేదులే. అరే పేరు లేదు ఊరు లేదు, బెస్ట్ క్వాలిటీ ఊరు పేరు లేదు. కడగాలి ఇంక ఇప్పటికే 2 అయిపోయింది అనమాట మేము పడుకునేసరికి. ఇంక ఇదైతే ఎర్లీ మార్నింగ్ స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళామండి. ఫస్ట్ బాబు అయితే రాలేదు, స్కూల్కి లేట్ అవుద్దని మేమైతే వెళ్ళి 8 దగ్గర వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వెళ్ళాము. ఇంకా వెళ్ళి పూజ చేయించుకొని వస్తూ 2 ఫోటోలు అయితే తీశాను. ఇంకా అంతే, మా తర్వాత అయితే స్కూల్కి అయితే వెళ్ళిపోయారు. ఇదండి వీడియో. మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ వీడియో స్టార్టింగ్లో చెప్పాల్సింది లాస్ట్లో చెప్తున్నాను. హ్యాపీ న్యూ ఇయర్ అండి. నాకైతే ఫుల్ హెడేక్, జలుబు వస్తుంది. దానివల్ల వీడియోస్ కూడా నేను ఎడిట్ చేయలేదు, పాత వీడియోస్ కూడా ఉన్నాయన్నమాట. ఇదండి వీడియో. నచ్చితే లైక్ చేయండి.